హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జయామ్లు ఛానల్. ఏంటి సడన్గా మైసూర్లో ఉన్నారనుకుంటున్నారా? ఏం చేస్తామండి, జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడే చేద్దాం అనుకున్నాం, బట్ తలరాత ట్రైన్ మిస్ అయిపోయింది. ఆ హడావిడిలో వీడియో చేద్దామనే ఆలోచనే రాలేదు. ఇంకేం చేస్తాం, మళ్ళీ వెంటనే బస్ బుక్ చేసుకొని మైసూర్ వచ్చేసాం. మైసూర్లో దిగంగానే ఫస్ట్ అయితే మేము ఫ్రెష్ అయిపోయి బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ ఆటో బుక్ చేసుకొని ఫస్ట్ జూకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. అసలు మీరు మైసూర్ ఎందుకు వెళ్ళారు అనే డౌట్ చాలా మందికి రావచ్చు. అదే పాయింట్కి వస్తున్నాను. శ్రీరంగనాథ స్వామి 3 టెంపుల్స్ని ఒకే రోజులో దర్శనం చేసుకోవాలనేది ఒకటి ఉంటుంది. ఆ 3 టెంపుల్స్లో 2 టెంపుల్స్ మైసూర్లో ఉండగా ఇంకొక టెంపుల్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ టెంపుల్స్ని దర్శనం చేసుకోవడానికి వచ్చేసాం. దర్శనం నెక్స్ట్ డే కాబట్టి ఈరోజు మొత్తం ఖాళీగా ఉన్నామని చెప్పి ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ముందుగా అయితే శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్స్కి అయితే వచ్చేసాం. ఇంకొక విషయం అండోయ్, ప్రస్తుతానికి నేను మా అమ్మ మాత్రమే వచ్చాం. పాపం మా తమ్ముడు మా డాడీ ఇంకొక ట్రైన్లో వస్తున్నారు. ట్రైన్ డిలే అవ్వడం వల్ల వాళ్ళు తర్వాత జాయిన్ అవుతామని చెప్పారు. సో ఫస్ట్ మేమైతే వెళ్ళిపోతున్నాం. మెయిన్ ఎంట్రన్స్లో మన బ్యాగ్లో ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ఒకసారి చూడండి. గైస్, వాళ్ళు ఆ 2 వాటర్ బాటిల్స్ కోసం 20 రూపీస్ అడిగారని మా మమ్మీ నేను ఇక్కడే తాగేసి వెళ్తాను అని చెప్తుంది. మొత్తం ఇక్కడే తాగేస్తుంది చూడండి. మా అమ్మ మాట అనగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ అమ్మ చూడండి ఎలా చూస్తుందో. ఒక వాటర్ బాటిల్ మొత్తం తాగేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, ఆ వాటర్ బాటిల్ కోసం తీసుకున్న అమౌంట్ ని మళ్ళీ రీఫండ్ చేస్తాము ఆ వాటర్ బాటిల్ చూపిస్తే అని చెప్పారు. సో అందుకోసం ఒక బాటిల్ తాగేసా ఇంకేం చేయాలేనని చెప్పి ఒక వాటర్ బాటిల్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తుంది. సో ఇలాంటిది ఒక స్కానర్ వేసి పంపిస్తారనమాట. 10 రూపాయలు మిగిలిచ్చాను అని చెప్పి నవ్వుతుంది మమ్మీ. అండ్ నేనైతే ఈ మైసూర్ జూకి ఒకసారి మా స్కూల్ ట్రిప్ కోసం వచ్చాను. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా. మా అమ్మ మాత్రం 10 రూపాయలు మిగిలిచ్చా అనే సంతోషంలో తెగ జాలీగా వెళ్ళిపోతుంది. సో ఈ సబ్వే నుంచి బయటికి రాగానే మనకి అస్సలైన జూ ఓపెన్ అయిపోతుంది అనమాట. చూసేయండి. ఇందాక ఓన్లీ ఫుడ్ చెక్ చేశారు, టికెట్స్ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. నేను అటు ఇటు తిరుగుతూ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. మమ్మీని అయితే క్యూలోకి పంపించేశాను టికెట్ తీసుకురామని. కాకపోతే ఇక్కడ కూడా సుబ్బలక్ష్మి వేషాలు పోలేదన్నమాట. క్యూలో నిలబడి 100 రూపాయలు తీసుకున్నారు కానీ ఫుడ్ పెట్టుంటే బాగుండేది అని నవ్వుతుంది. బట్ ఏం చేస్తాం, క్యారెక్టర్లో మునిగిపోతుంది అనమాట అప్పుడప్పుడు. ఇక్కడైతే చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి, కెమెరాస్కి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ట్యూస్డే అయితే హాలిడే ఉంటుంది. మా మమ్మీ టికెట్స్ తీసుకొని చాలా హ్యాపీగా వచ్చేస్తుంది. చలో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎంట్రన్స్లో టికెట్స్ చెక్ చేస్తారు. మా మమ్మీ ఏదో పెద్ద వ్లాగర్ లాగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఏదో మొత్తం చూసేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. కానీ అక్కడ సరిగా చూడలేదు. ఎందుకు చూడలేదో కూడా మీకు ముందు తెలుస్తుంది. చూడండి గైస్, జూ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మా మమ్మీ. నన్ను పట్టించుకోని కూడా పట్టించుకోవట్లేదు. దబదబ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా చూసుకోవట్లేదు. ఆ దొర నన్ను పిలుస్తుంది ఇప్పుడు రామని. గైస్, ఇక్కడ గుడ్ల గూబలు ఉన్నాయి, అక్కడ కూడా చిలుకలు ఉన్నాయి. బట్ అవన్నీ కాదు అని మా మమ్మీ డైరెక్ట్ ఇక్కడే చూద్దాం, ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి తీసుకొస్తుంది. చూడండి, ఇక్కడ చిలుకల వాయిస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే నేను వీటి వాయిస్ని రికార్డ్ చేశాను. ఇప్పుడు మీకు వినిపిస్తాను, వినండి. ఇలాంటి ప్రశాంతత వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది కదా. అసలే నేను యానిమల్ లవర్. ఇవన్నిటిని చూసిన తర్వాత నాకు అక్కడ నుంచి అస్సలు రాబుద్ది కావట్లేదు. అక్కడ ఉన్న ప్రశాంతతకి, అలాగే ఆ బర్డ్స్ అరుస్తున్న సౌండ్స్కి వావ్ అనిపిస్తుంది. కొంచెం కదలండి, మళ్ళీ మేము వీడియో తీస్తున్నాము బొమ్మలు అనుకుంటారు ఎవరైనా. సూపర్. నా పేరు నిలబెట్టావు కొంగ, నువ్వు నా మర్యాద నిలబెట్టావు. పేరు కాదు, నా మర్యాద నిలబెట్టావు. నడవండి. నేను ఇక్కడే నిలబడి చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను దాని ఫెదర్స్ ఇలా పైకెత్తుతుందేమో అని. ఎంతసేపు వెయిట్ చేసినా అది మాత్రం లిఫ్ట్ చేయట్లేదు, గొక్కుంటూనే ఉంది. అందుకే ఇంకా వచ్చేసామనుకోండి. అయ్యో కొంచెం ఇటు చూడమ్మా, నువ్వైతే నిజంగా బొమ్మలాగే ఉన్నావు. అయ్యన్నా కొద్ది గదిలి, నువ్వైతే అసలు కదలట్లా. తిరుగు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. హాయ్, ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో అమ్మా. ఏం కన్నడాలన్నా చెప్పాలా? ఇల్లేనాడు, ఇక్కడే నొడంగిలా అని అంటుంది. దీని పేరు పక్క పక్షి. అది తిరిగింది. హాయ్. ఈ జూలో చాలా అంటే చాలా రకాలైన పక్షులు ఉన్నాయి. మెయిన్లీ ప్యారెట్స్లో
ప్యారెట్స్లో ఇన్ని రకాలు ఉన్నాయని నాకు ఇన్ని రోజులు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నాకు ఫ్యూ తెలుసు కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క బర్డ్ది పేరైతే నేను చూపిస్తాను. అన్నీ కవర్ చేయలేకపోయాం కానీ కొన్ని అయితే కవర్ చేయగలిగాము. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూపిస్తున్న ప్యారెట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీకు ఇక్కడ ఈ గ్రిల్ ఉండడం వల్ల కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ చాలా అంటే చాలా పెద్ద పక్షి. దీన్ని మిలిటరీ మెకావ్ అని అంటారు. చూసారా ఎలా కొట్టుకుంటున్నాయో. ఇవి ఇంకో టైప్ ప్యారెట్స్ అనమాట, బట్ వీటి పేరు అయితే ఇవ్వలేదు, బట్ ఇవి కూడా క్యూట్ ఉన్నాయి. అండ్ ఈ బర్డ్స్ పేర్స్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ మకావ్. కానీ ఎందుకో సైలెంట్గా కూర్చున్నాయి, అరవట్లేదు. అండ్ ఈ బర్డ్ పేరు వచ్చేసి రెడ్ బిల్ టౌకన్. చూడ్డానికి విచిత్రంగా ఉంది కానీ బాగుంది. యాక్చువల్గా కాకిలాగా అనిపిస్తుంది, బట్ కాకి కాదు. ఈ బర్డ్ కూడా చూడ్డానికి చాలా బాగుంది. పావురంలా ఉంది కానీ కాదు, ప్యారెటే, వైట్ ప్యారెట్. బట్ దీని పేరు కూడా విచిత్రంగానే ఉంది. ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో ఒకలా ఉంది, కన్నడలో ఒకలా ఉంది. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చూడొచ్చు. అండ్ ఈ యానిమల్ పేరు క్యాపుచిన్. చూడ్డానికి సేమ్ మంకీలానే ఉంది, అంటే మంకీ బ్రీడే కానీ మంకీ కాదు. చూడండి కొంచెం విచిత్రమైన జీవిలాగా కనిపిస్తున్నాయి ఇవి. మా మమ్మీ స్టార్టింగ్ జూకి వచ్చినప్పుడు తెగ ఎగ్జైట్మెంట్లో ఉన్నింది. అది చూడు, ఇది చూడు, ఇది రికార్డ్ చేయి, అది రికార్డ్ చేయి అనేది. బట్ ఏమైందో తెలీదు, వస్తూ వస్తూ ఇంట్రెస్ట్ పోయినట్టుంది. ఫోన్ నొక్కుంటూ కూర్చుంది. చూడండి, మమ్మీ అని పిలిచినా కూడా హాయ్ అని చెప్తుంది. తర్వాత మా అమ్మ పని మా అమ్మ చేసుకుంటుంది. ఫోన్లో తెగ బిజీ ఉన్నింది అనుకోండి. ముందు ముందు చూస్తారు కదా మీరే, తెలిసిపోతుంది. సో ఆ జోన్ అయిపోయింది, బర్డ్ జోన్. కొంచెం ముందుకెళ్తున్నాం. మా అమ్మ ఫోన్ మాట్లాడుతూ ఎటు పడితే అటు వెళ్ళిపోతుందని చిన్నపిల్లలాగా చేయి పట్టుకొని తీసుకురావాల్సి వస్తుంది. చూడండి, అదిదా సంగతి. ఇక్కడ చూడ్డానికి అయితే టైగర్స్ ఉన్నాయి, కాకపోతే అవి బొమ్మలా రియలా అని మాత్రం అర్థం కావట్లేదు. చూసారా అసలు కదలకుండా కూర్చున్నాయి. సారీ, ఐ వాజ్ మిస్టేకెన్, ఇట్స్ అ లెపర్డ్ అంట. వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసాం టైగర్ దగ్గరికి. చూసారా అక్కడ పడుకోనుంది. ఇప్పుడు 3x జూమ్ చేశాను. అదిగోండి ఎలా పడుకుందో చూడండి. తినడం, పడుకోవడం, కొంచెం లేసి ఎంటర్టైన్ చేద్దాం అనేదే లేదు ఈ టైగర్స్కి బొద్దిగా. మా మమ్మీ చెప్తుంది పులులు, చిరుతలు పడుకున్నాయి, కనీసం ఆడుకుంటుంటే ఏమైనా చూడొచ్చు. అవి పడుకుంటే ఏం చూస్తామంట. వాటికి రెస్ట్ ఉండద్దా చెప్పండి? రెస్ట్ ఉండాలి కదా. మనకి రెస్ట్ ఎప్పుడు నైట్, అట్లాగా వాటికి నైట్. ఈ టైంలో మనం వచ్చింది వాళ్ళని చూడడానికి కదా, మరి అప్పుడు అవి మనల్ని చూడాలి కదా. రెస్పెక్ట్ ఇంత కూడా లేదు. రెస్పెక్ట్ లయన్ ఉంది అని చెప్పి బోర్డు పెట్టారు, కానీ ఇక్కడ ఎక్కడా లయన్ లేదు. నో లయన్. గైస్ తప్పుగా అనుకున్నా గైస్, పాపం బోర్డుతో పాటు సింహాలు కూడా ఉన్నాయి. అదిగోండి, అది వచ్చింది. ఇంకోటి ఏడుంది? అది వచ్చి దాని మీద కొనుక్కోండి. నీళ్ళు తాగుతుంది పిల్ల, బిడి పిల్ల. అది మళ్ళీ పడుకుంది. ఈ యానిమల్ పేరు ఏదో ఉంది గైస్, బోర్డు కూడా పక్కన లేదు. సో ఆ పేరు అయితే చూడలేకపోయాను అండ్ గుర్తులేదు కూడా. మీకు ఎవరికైనా యానిమల్ పేరు తెలిస్తే కమెంట్లో చెప్పండి గైస్. సింహం లోపల ఉంది, ఎందాక నుంచి గట్టిగా అరుస్తుంది. బట్ ఇప్పుడు బొక్కల నుంచి చూడొచ్చు మీరు. లోపల ఉంది, బట్ ఎందుకు ఇలా వేసారో తెలియట్లేదు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఇంకొక టైప్ ఆఫ్ కోతి అన్నమాట. కోతేశాలు మామూలుగా వేయట్లేదు, ఇప్పుడు సైలెంట్ గా కూర్చుంది. గైస్ ఐ థింక్ మీకు కనిపించట్లే అనుకుంటా, లోపల ఒక యానిమల్ ఉంది, గొరిల్లా. అది కనిపించట్లేదు అనుకుంటా. ఆల్రెడీ చీకటి ఉంది, దాని లోపల అది ఉంది నల్లగా, కనిపించట్లే. చూడండి గైస్, దారి మొత్తం ఇట్లానే ఫోన్లు మాట్లాడుతూనే ఉంది. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లే. ఇదిగోండి మా ఫ్యాన్స్. హాయ్ చెప్పు. హాయ్. చిన్నపిల్లలు చాలా ఎగ్జైట్ అయిపోయారు మమ్మల్ని చూసి. బట్ కర్ణాటకలో మా ఫ్యాన్స్ని చూడడం మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకోండి, ఆ సెకండరీ. గైస్ మా తమ్ముడు మా డాడీ వచ్చేస్తున్నారంట. ఆల్రెడీ జూలోకి అయితే ఎంటర్ అయిపోయారు. సో వాళ్ళ కోసమే వెయిటింగ్. మా మమ్మీ మాత్రం ఫోన్ పట్టుకొని అక్కడే ఉంటుంది 24 గంటలు. ఏం చేయలేమనుకోండి, అది సెకండరీ. నేను మా అమ్మని చూపిద్దాం అనుకున్నాను, బట్ సడన్గా వీళ్ళు అడ్డం వచ్చేసారు. చూడండి పాపం వాళ్ళ ఎక్స్ప్రెషన్, నాకైతే నవ్వొస్తుంది. చూడండి గైస్, ఎప్పుడు ఫోనేనా అడగండి ఫస్ట్. ఎప్పుడు ఫోనేనా? నా కొడుకు ఫోన్ చేశాడు, అందుకే మాట్లాడుతాను. ఆ కొడుకుతో నేనే మాట్లాడా, మళ్ళీ ఫోన్ పట్టుకుని నిలబడి. అంటే ఫోన్ కట్ చేయాలిగా. అది మా అమ్మ తెలివి. పోదాం రండి, మిగతా జూన్ కూడా చూడాలి, ఇంకా టైం అవుతుంది. గైస్ ఇందాక అక్కడ ఏంది అది వేలు చూపిస్తుంది, అది నీ అమ్మ చూడు, కొవ్వు దానికి వేలు చూపిస్తుంది. చూసారా గైస్, ఒకటేమో వేలు చూపిస్తుంది, ఇంకొకటేమో తింటుంది. వామ్మో, నాటకాలు మామూలుగా చేయట్లేదు ఇవి, అందుకే వీటిని కోతులు అంటారు. అయ్యో సారీ, చింపాంజీలు అంటారు.
ఇదిగోండి గైస్, ప్రెజెంటింగ్ యూ ద గ్రేటెస్ట్ గొరిలా. ఎలా ఉందో చూడండి. ఇప్పుడే ఫ్రెష్గా జిమ్ నుంచి వచ్చిన కండల వీరుడు ఉన్నట్టు ఉంది. దాని కండలు చూసారా ఎలా ఉన్నాయో, పిక్క పడితే అంతే. ఇంకా అది అలిగిందేమో, పోయి దాని కింద కూర్చుంది. అందుకే రివర్స్ వచ్చి ఇటు నుంచి తీస్తున్నాం. తంటుంది కూర్చొని పని తిన్నట్టు. ఏ హలో, గడ్డి తింటుంది. దాని ఎక్స్ప్రెషన్ చూసారా గైస్, నా ముందు నువ్వెంతే అన్నట్టు చూస్తుంది. ఫైనలీ సగం జూ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మా డాడీ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. పాపం ట్రైన్ లేట్ అవ్వడం వల్ల లేట్గా రావాల్సి వచ్చారు. ఎప్పుడో మార్నింగ్ 9 o'clockకి రావాల్సిన వాళ్ళు ఇప్పుడు టైం అయితే 12:30 1 అవుతుంది. ఇంతవరకు రాలేదు. ఫైనలీ ఇప్పుడైతే వస్తున్నారంట, వెయిట్ చేస్తున్నాం. అండ్ అందంగా కనిపిస్తున్న ఈ జంతువు పేరు అయితే రైనోసరస్. ఇవి చాలా మందికి తెలుసు అనుకుంటా, స్పెషల్గా చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆఫ్రికన్ హంటింగ్ చీతా అన్నమాట. చూసారా ఎలా ఉందో, వామ్మో దాన్ని చూస్తేనే భయం వేస్తుంది నాకైతే. ఒక రేంజ్లో ఉంది. ఇంకా దగ్గరకు వస్తే నేనైతే అవుట్, ఈ ఊరంతా నాదే అని దర్జాగా నడుస్తుంది. గైస్, మా మమ్మీ ఎంత తెలియకలదంటే మా తమ్ముడు డాడీ వస్తున్నారని తీసుకొచ్చి నన్ను ఎండలో కూర్చోబెట్టింది. గైస్ చూడండి, మా అమ్మ మాత్రం నీళ్ళలో కూర్చుంది, నన్ను మాత్రం ఎండలో కూర్చోబెట్టింది. వెయిటింగ్ ఫర్ దెమ్. ట్రైన్ మిస్ అయింది మాకు, బస్ ఎక్కాం, కష్టపడి వచ్చాం. కానీ వాళ్ళకంటే ముందు మేమే వచ్చేసాం. ఇప్పుడు వాళ్ళు రావడానికి ఎంత టైం తీసుకుంటున్నారో. మా అమ్మ నన్ను ఎండలో కూర్చోబెట్టి మా అమ్మ రీల్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అక్కడికి వెళ్ళి రీల్స్ చూసారా, అది సంగతి. ఈ జూలో అయితే వృద్ధుల కోసం, పెద్దవాళ్ళ కోసం, అలాగే నడవలేని వాళ్ళు, చిన్నపిల్లల కోసం ఇలాంటి చిన్న కార్స్ని అయితే అరేంజ్ చేశారు. సో దట్ వాళ్ళు ఈజీగా చూడగలుగుతారు అనేసి. ఫైనలీ మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చేసారు. కాకపోతే మా డ్రామా చూడండి ఎలా ఉంటుందో. బేసిక్గా మా ఇద్దరి వైబ్ ఇలానే ఉంటుంది ఇంట్లో కూడా. మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనేసి మా డాడీ కూడా వెళ్ళారు మా మమ్మీ దగ్గరికి. కాకపోతే ఇప్పుడు డ్రామా చూడండి. ఎవరైనా చూస్తే మా మమ్మీ మా డాడీని హగ్ చేసుకుంటుందేమో అనుకోవాలి, బట్ మా తమ్ముడిని హగ్ చేసుకుంటుంది. మా డాడీ ఫేస్ చూడండి, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. చాలే సరసాలు చూడలేకపోతున్నాం. పబ్లిక్ ప్లేస్ అయితే ఏముంది, అమ్మ కడుపు చేసుకోకూడదు, పబ్లిక్ ప్లేస్ ఇది. ఫైనల్లీ గైస్, అందరం ఒక దగ్గర చేరుకున్నాము. ట్రైన్ మిస్ అయింది కదా, సో దాని గురించి డిస్కషన్ అన్నమాట. బస్ కూడా మంచిది దొరికిందని డిస్కషన్ చేస్తున్నారు. తీసుకుంటే కూడా ప్యాక్ కింద నేను యాక్చువల్లీ మన ఏం తెచ్చా, కిందకి వచ్చినాక పాని అట్లా ఇయర్ ఫోన్ వదిలేసి వచ్చావు కదంటే నేను ఎక్కడ తెచ్చాను అన్నది తీసి చెప్తే మనకి కాదు, చూపిస్తుంది ఆ పిల్ల. ఆయన ఏం లేదు గైస్, మాకు బస్లో ఒక ఎయిర్పోర్ట్స్ దొరికింది అనమాట ఫ్రీగా. సో అది ఎట్లా దొరికింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా మమ్మీ. అంతే, మరింత దగ్గరగా జిడ్డు మొహాలు కనిపిస్తుంది. జిడ్డు మొక్కలు కాదు, అది ఎండ వల్ల అలా వస్తుంది. ఇట్స్ ఎండ బ్రో. నేను చెప్తానే ఉన్నప్పుడు వినాలా, మనుషులు చెప్పేది కొద్దిగా అన్న. పెద్ద మనిషి బ్రో, నువ్వు పెద్ద మనిషి. దేనికి పెద్ద మనిషి అయ్యేది? మంచి చెడ్లు చెప్తున్నావు కదా బ్రో, వినాలి కదా. ఊరు గురించి చెప్పినప్పుడు వినాలా, తెలియనప్పుడు. మా డాడీ మాత్రం సైలెంట్. సైలెంట్ ఏం కాదు నేను కూడా మంచి కాదు, అందరినీ అబ్జర్వ్ చేస్తాడు. ఫైనలీ జీబ్రా దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి 2 జీబ్రాస్ అయితే ఉన్నాయి. చాలా అందంగా అంటే అందంగా తింటున్నాయి. గైస్, ఈ ఎలుకబంటల్ని చూసారా, నల్లగా నిగనిగలాడుతూ ఎంత బాగున్నాయో. కానీ నాకు ఒకటే అర్థం కావట్లేదు, ఇక్కడ ఉన్న జంతువులన్నీ ఎందుకు గడ్డిని తింటున్నాయి? అన్నీ అలానే తింటాయా? వీటి గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పరా. అలాగే మనం ఇప్పుడు చూస్తుంది ఇండియన్ గ్రే ఊల్ఫ్. పక్కన మా డాడీ అండ్ మా తమ్ముడు ఇద్దరు డిబేట్ పెట్టుకున్నారనమాట, అది నక్కన తోడేలా అనేసి. అది ఏంటో నాకు కూడా తెలీదు, మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్. పక్కన ఏదో చిన్న సౌండ్ వచ్చింది గైస్, అంతే. అన్ని ఒకదానంటే ఒకటి ఎట్లా పరిగెడుతున్నాయో చూడండి. ఇప్పుడు దాకా ఎంత సైలెంట్ గా పడుకున్నాయి, ఒక్క చిన్న సౌండ్ కోసం ఎంతలా చూస్తున్నాయి చూడండి. అందుకే అంటారేమో వీటిని తోడేలు అనో ఆర్ నక్క అనో. ఇప్పుడైతే వాటర్ ఫౌంటైన్ దగ్గరకు వచ్చేసాము. బట్ ఇక్కడ మా తమ్ముడు మా మమ్మీ నిలబడి నాకు ఇక్కడ రీల్స్ చేయి అని చెప్పి మా అమ్మ అడుగుతుందనమాట. సో మా తమ్ముడు ఇప్పుడు కూడా రీల్స్ ఏంటమ్మా అని తల బాదుకుంటున్నాడు. ఫైనలీ చేద్దామని చెప్పి రెడీ అవుతున్నారు. హాయ్ డాడీ, హాయ్. ఇదే బుడ్డోడు ఎందాక నుంచి వస్తున్నాడు. అరే హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు నాన్న, హాయ్.
నిన్న ಹೆಸರು సిగ్గుపడుతున్నాడు పిల్లడు. గైస్ మా మమ్మీ వీడియోలు తీపించుకుంటుంది. ఆడ పడితే ఆడ వీడియోలు అంటది, ఆడ పడితే ఆడ ఫోన్లు మాట్లాడుతుంది. ఇప్పుడు దాకా నేను బలైపోయా, ఇప్పుడు మా తమ్ముడు బలవుతున్నాడు. మా కోసం వెయిట్ చేస్తున్నా మా డాడీ. అబ్బా చూసారా, వీడియో తీస్తూ కూడా ఫోన్లో మాట్లాడుతుంది. అది టాలెంట్ అంటే. చూడండి నిలబడి వీడియో తీస్తారా లేదా అని కూర్చుంది. ఇప్పుడు వస్తావా లేదా? మా డాడీ చూడండి ఎడ చూస్తున్నాడు. యా ఇప్పుడైతే జింకల దగ్గరకు వచ్చేసాం. మాక్సిమం జింకల్ని అందరు చూసే ఉంటారు. మీ ఊర్లో చిన్న చిన్న జూల్లో కూడా ఉంటాయి, బట్ ఇవేం పెద్ద స్పెషల్ ఏం లేదు అనుకుంటున్నా నేను. ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి కానీ బట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఉన్నాయి. అన్ని జింకలు అయితే సేమ్గా లేవు. ఎందాక నేను చూపించిన జింకలు వేరు, ఇవి వేరు, అండ్ నెక్స్ట్ చూపించబోయే జింకలు కూడా వేరు. టోటలీ డిఫరెంట్ ఉన్నాయి. ఎవడైనా చూసిండు అనుకో, అయితే ఎవడని చూస్తే నెత్తి బ్రో ఇది తోడేలా నక్క హైనానా ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇందాక చెప్పాను కదా గైస్, నెక్స్ట్ చూపించబోయే జింకలు కూడా వేరే అని. సో ప్రీవియస్గా చూపించిన 2 టైప్స్ వేరే అండ్ ఈ టైప్ వేరే. పాపం అది బురదలో ఇరుక్కొని వెళ్ళలేకపోతుందా, లేకపోతే అది కావాలనే బురదలోకి వెళ్ళి ఏమైనా వెతుక్కుంటుందా అయితే అర్థం కావట్లేదు. బట్ బురదలో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది అది. సో ఇప్పటి వరకు చూసిన జింకలు ఒకలా ఉంటే ఇప్పుడు ఇది ఇంకొక టైప్ జింక. ఇవి చాలా పొట్టిగా చిన్నగా ఉన్నాయి. ఇవి చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడ్డానికి కూడా. వీటి పేరు హాక్ డియర్ అంట. ఈ జోన్ని చూస్తున్నారా గైస్, లోపలైతే జింకలు ఉన్నాయి, అలాగే నెమలి ఉంది, అలాగే కాకులు కూడా ఉన్నాయి. కాకులు అయితే పిచ్చగా అరుస్తున్నాయి. ఒకసారి సౌండ్ వినండి. అందుకే వాడు చేసింది ఇటు మొగుడిని కూడా వీడియోలో కనిపించింది అనుకో, ఓకే ఫ్యామిలీ ఉంది అనుకుంటున్నా. చూసారా గైస్, వీడియోలో ఎప్పుడు నువ్వే కనిపిస్తావు, మీ ఆయన కనిపించారేంటి అని అడుగుతారనేసి మా డాడీని బలవంతంగా కూర్చోబెట్టి మరి వీడియోస్ చేపిస్తుంది. ఏమ్మా ఎట్లా కొట్టాలమ్మా? స్టైల్గా అంటారు డాడీ. చూసారా గైస్, చూసారా 2 లవ్ బర్డ్స్. సిగ్గుపడుతుంది మా అమ్మ. ఒక్కొక్కటి చూడండి, ఇప్పుడే జిమ్ నుంచి ఫ్రెష్గా దిగొచ్చినట్టున్నాయి కండలు. ఇవి యాక్చువల్లీ ఆఫ్రికన్ బుల్స్ గైస్. మా మమ్మీ అయితే వీటినే తీసుకొచ్చి బాహుబలిలో పెట్టారేమో అని అడుగుతుంది. యా ఇప్పుడైతే ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చేసాము. ఎలిఫెంట్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి, కాకపోతే పాపం అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారా, అవి చాలా ముసలివి అయిపోయాయి. అప్పుడే నిలబడడానికి కూడా సరిగా అవ్వట్లేదు. వాటిని గొలుసులతో కట్టేశారు. అలా చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. ఫ్లైట్కి ఇంధనం పోస్తారు కదా, ఆ ఇంధనం అనేది ఏనుగు పెంటతో తయారు చేస్తారని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అట్లా చేశాడు. ఏదో సినిమా గురించి టాక్. నిజంగా ఫోజ్ ఇస్తుంది నాకు. ఇప్పుడు దాకా అడిజిరుగు కూర్చుంది. హాయ్ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇది రాజుల కాలంది కాబట్టి రాయల్ కేజ్. ఇది ఆకలి అవుతుంది. ఎగ్జిట్ ఏమో ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. మా డాడీ పాపం ఆకలి అంటున్నారు. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ మేబీ ఇప్పుడు తినచ్చు. ఇక్కడ ఇట్లా ఎక్కువ ఉంటాయని తెలిసినా కూడా లోపలికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ. నాకు తెలియదు ఇప్పుడు తింటామో లేదో, బట్ అయితే వెళ్తున్నాము. ఏం తీసుకుంటారండి? మా మమ్మీ వాళ్ళు అక్కడ చూస్తున్నారు. గైస్ వెళ్ళాం తిందామని, బట్ తినలేకపోయాం. గోయింగ్ అవుట్ సైడ్ అనమాట, బయటికి వెళ్ళి తిందామని ఫిక్స్ అయ్యాం. సో గోయింగ్ అవుట్. ఇప్పుడే ఫ్రెష్గా బురదలో నుంచి బయటకు వచ్చిన రైనోసరస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. బురద మొత్తం మూసుకొని ఇదిగోండి ఈడ ఒకటి ఉంది. ఫైనలీ గైస్ స్నేక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని కవర్ చేయలేకపోయాము. కవర్ చేసినంత వరకు చూపిస్తాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం రండి. ఇక్కడున్న స్నేక్ని ఓర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ అంటారు, హారాడువ హావు. ఇంకా ఈ స్నేక్ వచ్చేసి కామన్ క్రేట్ కట్టు హావు అంటారు. మరి తెలుగులో ఏమంటారో నాకు కూడా పెద్దగా తెలీదు. ఇంకా ఇది మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ తెలిసిందే ఉంటుంది, కోబ్రా నాగపాము అంటారు. సో ఇవైతే ఎక్సలెంట్ ఉన్నాయి అనుకోండి షైనింగ్తో. ఇంకా ఈ స్నేక్ అయితే గ్రీన్ వైన్ స్నేక్ అంటారు, హసిరహావు.
అమ్మా చూడ్డానికి భయంకరంగా ఉంది. వచ్చేసిందండి పైథాన్. దాన్ని చూస్తే ఎంతమందిని తినిందో అనుకోవాలి, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇదే కాదు, అక్కడ పైన చూస్తున్నారా ఇంకొక 2 ఉన్నాయి. ఆ మూలకొకటి ఈ మూలకొకటి ఉంది. ఇదిగోండి గైస్, ఇంకా 2 పాములు ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఒక పాము ఉంది, అక్కడ ఒక పాము ఉంది. గైస్ దీన్ని చూసారా? ఫస్ట్లో దీన్ని చూసి నేను ఏదో స్టోన్ అనుకున్నాను, తర్వాత అర్థమైంది అది ర్యాట్ అని. అవి స్నేక్స్కి ఫుడ్ అంట, తర్వాత చెప్పారు. ఇది బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ చూస్తేనే అర్థమవుతుంది, బ్యాక్ సైడ్ అస్సలు అర్థం కదా అది ఎలక అని. కనీసం నా తంబంతా కూడా లేదు అది. ఇంకా ఈ స్నేక్ పేరు వచ్చేసి ర్యాట్ స్నేక్, కరే హావు అంటారు. దాని స్కిన్ చూస్తుంటేనే నాకు లిటరల్లీ భయం వేస్తుంది, ఎలా ఉందో చూడండి. ఈ స్నేక్ పేరు మాత్రం చాలా వెరైటీగా ఉందండి, మలబార్ పిట్ వైపర్ అంట. స్నేక్ కూడా వెరైటీగానే ఉంది, ఏంటో గ్రీన్గా ఉంది. ఈ స్నేక్ పేరు కూడా చాలా వెరైటీగా ఉందండి, నీరు హావు అంట. ఇంగ్లీష్లో పలకడానికి రావట్లేదు. ఇదిగోండి వచ్చేసింది కింగ్ కోబ్రా. ఎలా ఉందో చూడండి, ముడుచుకొని పడుకుంది లోపల, ఆ చెట్టు లోపల. ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా అదే, లోపల ఎలా పడుకుందో చూడండి సైలెంట్గా. ఇంకా ఈ స్నేక్ పేరు వచ్చేసి ఫారెస్టెన్స్ క్యాట్ స్నేక్. చూడ్డానికి అచ్చం చెస్ బోర్డ్ లాగా ఉంది చూడండి, బాక్సులు. ఇంకా ఈ స్నేక్ నేమ్ వచ్చేసి కామన్ ర్యాట్ స్నేక్. నాకు తెలిసినంత వరకు ఇది నార్మల్ రోడ్స్లో కనిపిస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. గాయస్ ఈ పాముని చూస్తున్నారా అసలు ఎలా వెళ్తుందో? బాబా మమ్మీ ఏం పోతుంది చూడు మమ్మీ. సుసి వచ్చింటే భలే అంటున్నాడా, సుసి పిచ్చి పాములు అంటే. ఇంకా ఈ యానిమల్ వచ్చేసి మానిటర్ లిజర్డ్, ఉడా అంటారు. మన తెలుగులో ఉడుము అంటారు అనుకుంటా నాకు తెలిసి. పాపం అది బయటికి రావాలని ట్రై చేస్తుంది, సడన్ గా పడిపోతుంది చూడండి. అమ్మ పడిపోయింది. అండ్ ఇప్పుడు మీకు కనిపించేది గ్రీన్ అనకొండ. ఇదైతే నిజంగానే ఒక 10 మందిని తినేసినట్టే ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడు హెడ్ ఇక్కడ ఉంటే దాని టేల్ ఎక్కడో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తా చూడండి. అండ్ ఈ స్నేక్ని చూసారా, దాని హెడ్ ఆ మూలకు ఉంటే టేల్ ఈ మూలకు ఉంది. మధ్యలో రౌండ్ ఎన్ని రౌండ్స్ ఉన్నాయి చూడండి, అయినా కూడా ఇంకా పెద్దగానే ఉంది. వామ్మో. అండ్ ఈ స్నేక్ కూడా పైథానే, బట్ కాకపోతే ఇది రెటిక్యులేటెడ్ పైథాన్ అంటారు. 2 స్నేక్స్ కలిసి ఉంటాయి. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ 2 హెడ్స్ ఉన్నాయి యాక్చువల్గా. గైస్ మా మమ్మీ ఎంత పిచ్చిది కాకపోతే సాంగ్ పెట్టి జంతువుని లేపడానికి ట్రై చేస్తుంది. వావ్ చూడండి గైస్, పిచ్చి అంటారా వెర్ర అంటారా దీన్ని. మొత్తానికైతే హిప్పోపొటమస్ దగ్గరకు వచ్చాము, కానీ దాని ఫేస్ కనిపిస్తలేదు, అక్కడ నీళ్ళలో ఇరుక్కున్నట్టుంది పాపం. దాని బాడీ మాత్రమే, అప్పర్ బాడీ మాత్రమే కనిపిస్తుంది. గైస్ ఫస్ట్ అయితే నేను ఈ బర్డ్ని చూసి ఆస్ట్రిచ్ అనుకున్నాను, బట్ తర్వాత తెలిసింది ఇది ఆస్ట్రిచ్ కాదు అని. బోర్డ్ చూస్తే దాని మీద ఈము అని రాసుంది. ఇట్స్ ఈము బర్డ్ అనమాట. ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి, ఒకదాని వెంట ఒకటి పడుతుంది పాపం. మా తమ్ముడిని చూడండి, వీడియో పట్టుకోరా వీడియో తీయాలి అంటే నీ ఫేస్ చూపిరా అంటే చూపించట్లేదు, వస్తే నాన్న చూపిస్తున్నాడు. కొంచెం ఇట్లా పెట్టరా, నీ ఫేస్ కూడా కనిపిస్తుంది. ఇట్లా పెట్టుకో. అరే మా వెళ్దామా, ఏడా కూర్చుంటావా, ఇంకో రౌండ్ వేసి వస్తావా పోనీ. ఎందాక అక్కడ ఈముని చూసి ఆస్ట్రిచ్ అనుకున్నాను, ఆస్ట్రిచ్ ఇక్కడ ఉంది. చూసారా ఎంత పెద్దగా ఉందో, దాని కాళ్ళు ఎంత పొడుగు ఉన్నాయి. కాళ్ళే అనుకున్నాను, యాక్చువల్లీ మెడ కూడా చాలా పొడుగ్గా ఉంది. ఫైనలీ అయితే జిరాఫీ దగ్గరకు వచ్చేసాము. ఇట్స్ ఎ టాల్ స్టోరీ అని ఒక బోర్డు కూడా పెట్టారు. జిరాఫీలు చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది నాకు యానిమల్స్ని తీసుకెళ్ళి ఇంట్లో పెంచేసుకుందామని. కానీ మనం ఉండడానికే ప్లేస్ ఉండట్లేదు, ఇంకా యానిమల్స్ని ఎక్కడ పెట్టుకుంటాం, సో వదిలేద్దాం. ఫైనలీ గైస్ జూ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు లంచ్ చేసుకొని మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ప్యాలెస్కి సంబంధించిన వీడియోస్ కూడా దీంట్లోనే యాడ్ చేద్దాం అనుకున్నాం, బట్ టైం సరిపోవట్లేదు. కాబట్టి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్.